థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగానే ఏదో కొత్తగా ఉందండి ఈ ఫంక్షను. మా విశ్వప్రసాద్ గారు మా సినిమా వాళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ పొలిటికల్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ సినిమా మొత్తం అందరినీ కలిపి ఒక మిక్స్డ్గా ఒక ఫంక్షన్ అరేంజ్ చేయడం నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్. అంటే మనకి లోపల ఉన్న ఆనందాన్ని 10 మందిలోనూ పంచుకోవాలని చాలా తక్కువ మందికి కుదురుతుంది. సో విశ్వ గారు ఈ కూటమి సక్సెస్ని అందరితో పాటు ఇలా పంచుకోవాలనుకోవటం, దాని అంతట్లో మేమందరం భాగం అవటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మేము కొన్ని సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి ఒక ఎక్సైట్మెంట్తో సినిమా చూడాలని, అలాగే మన కళ్యాణ్ గారి సినిమాలప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉండేవాళ్ళం. మొన్న వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ మార్నింగ్ షో 4 o'clockకి చూస్తే ఎంత ఎక్సైట్మెంట్ ఎంత ఇది ఉంటుందో, ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీవీ ముందు కూర్చుని అదే ఎక్సైట్మెంట్ తోటి అదే ఆనందంతో చూస్తుంటే అదొక కొత్త అనుభూతి. సో ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనేది ఆ రోజు ఆ టీవీ చూస్తున్న అందరి కళ్ళల్లోనూ కనిపించింది. అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు, అక్కడ మన అందరి కళ్ళలో ఆ రకమైన ఉద్వేగం రావడానికి కారణం ఏంటంటే సక్సెస్ డైరెక్ట్గా ఊరికే రాకుండా చాలా కష్టాల తర్వాత వచ్చిన సక్సెస్ కాబట్టి ఇంత గ్రాండ్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఆయన అంత పెద్ద పోస్ట్కి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది. సో కళ్యాణ్ గారి ద్వారా ముందు ముందు మా ఇండస్ట్రీకి ఇంకా మంచి జరుగుతుందని, అలాగే అసెంబ్లీ చూస్తుంటే ఇందాక అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కొత్త అనుభూతి. ఆ బాలయ్య బాబు వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, అలాగే కళ్యాణ్ గారు చేస్తున్నప్పుడు ఏదో ఒక తెలియని ఉద్యోగం కలిగింది. సో వీళ్ళందరితోటి సక్సెస్ఫుల్గా మన గవర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళి మన ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పనులు చేస్తారని కోరుకుంటూ ఇంత మంచి ఫంక్షన్ అరేంజ్ చేసినందుకు విశ్వ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు.